హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్. ఈరోజు మనం డయాబెటీస్ గురించి తెలుసుకున్నాం. సో ఈ రోజుల్లో మోర్ దెన్ 70% ఆఫ్ ద పాపులేషన్ డయాబెటీస్తో సఫర్ అవుతుంది. కొన్ని రీసెర్చెస్ ప్రకారం 2050 కల్లా వరల్డ్ వైడ్ మోర్ దెన్ 80% పాపులేషన్ డయాబెటీస్తో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రీసెంట్గా మనకైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో జస్ట్ మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా మెటబాలిక్ డిసార్డర్కి లీడ్ అవుతుందో. సో ఈ డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ డిసార్డర్. మనం మెటబాలిక్ అనేది కరెక్ట్గా లేకపోతే ఇది మనకి ఇలాంటి మెటబాలిక్ డిసార్డర్స్ అంటే డయాబెటీస్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, ఇలాంటి వాటికి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఇండియాలో తీసుకుంటే ప్రతి ఒక్క ఇంటికి పెద్దవాళ్ళల్లో ఒకరు లేదా ఇద్దరు డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు మనము చిన్నపిల్లలతో కూడా చూసుకుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లలైతే టైప్ 1 డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. వెరీ యంగ్ పీపుల్ 20 to 25 years ఉన్న వాళ్ళు కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలామంది జెస్టేషనల్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. సో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మనము ఎందుకు ఇంత చిన్న వయసులో డయాబెటీస్తో సఫర్ అవుతున్నాం, కావాల్సిన రీజన్స్ ఏంటి? 70 years 80 years బ్యాక్ మాట్లాడుకుంటే ఆ రోజుల్లో పెద్దవాళ్ళకి ఒక్క జబ్బు కూడా వచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు కానివ్వండి, వాళ్ళు పీల్చే గాలి కానివ్వండి, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా కరెక్ట్గా ఉండేది. వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా ఉండేది అనమాట. ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏమిటో ఫస్ట్ ఒకసారి తెలుసుకున్నాం. మనం తీసుకునే ఫుడ్లో మన బాడీకి కావాల్సినంత న్యూట్రియంట్స్ కరెక్ట్గా ఇవ్వకపోవడం అండ్ రిఫైన్డ్ ఫుడ్స్, ఎనీ పొట్టు తీసిన ప్రతి ఒక్క పదార్థాన్ని మనం రిఫైన్డ్ కిందే కన్సిడర్ చేయాలన్నమాట. రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎటువంటి శారీరక శ్రమ చేయకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, లేట్ స్లీపింగ్. చాలామంది అనుకుంటూ ఉంటారు లేట్ స్లీపింగ్ అనేది అలవాటు అయిపోయిందని, కానీ లేట్ స్లీపింగ్ అనేది చాలా డేంజరస్ అనమాట. ఎంత మనం లేట్గా పడుకుంటే మన మెటబాలిక్ రేట్ అనేది అంత తగ్గిపోయి మన గట్లో ఉండే గుడ్ మైక్రోబ్ తగ్గిపోయి మనకి ఇలాంటి డిసీజెస్, మెటబాలిక్ డిసార్డర్స్తో పాటు క్రోనిక్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డిప్రెషన్ లాంటివి కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో జస్ట్ ఇమాజిన్, మనకి మన హెల్త్ కరెక్ట్గా ఉండాలి అంటే, మనకి డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే మనం ఎంతసేపు నిద్రపోతున్నాం, ఎంత క్వాలిటీగా నిద్రపోతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, డయాబెటిక్స్ రావడానికి గల రీజన్ లైఫ్ స్టైల్ చేంజెస్, నిద్ర సరిగా లేకపోవడం అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, జీన్స్. మన పేరెంట్స్కి ఎవరికైనా ఉన్నా సరే జీన్స్ త్రూ కూడా మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చా, లేకపోతే గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చా అంటే త్రూ ప్రాపర్ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మనము గ్లూకోజ్ లెవెల్స్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ని రివర్స్ చేయడం కష్టమేమో, కానీ డయాబెటీస్ని ఫుడ్ ద్వారా కంట్రోల్ చేయడం అయితే పాసిబుల్ అనే చెప్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం, ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. అండ్ మనం తీసుకునే ఫుడ్తో పాటు యోగా కానివ్వండి, యోగా ఆసనాసు, ప్రాణాయామ, మెడిటేషన్ ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ప్రతి ఒక్క సెల్కి, ప్రతి ఒక్క ఆర్గాన్కి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గితే మనకి గ్లూకోజ్ లెవెల్స్ మన బాడీలో స్పైక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అనమాట. సో ఎవరైతే డయాబెటీస్తో ఎక్కువగా సఫర్ అవుతున్నారో వాళ్ళు తీసుకునే ఫుడ్లో రిఫైన్డ్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అంటే పొట్టు తీసిన ఆహార పదార్థాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అండ్ ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్స్, అది మనకి చాక్లెట్లు అవ్వచ్చు, బిస్కెట్స్ అవ్వచ్చు, చిప్స్ అవ్వచ్చు, అండ్ బేకరీ ఐటమ్స్ అంటే మనకి ఏ కేక్ తీసుకున్నా సరే షుగర్లెస్ అనే కేకులు కూడా దొరుకుతూ ఉంటాయి. వాటిల్లో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ యాడ్ చేయడం వలన దానివల్ల కూడా మనకి ఫ్యూచర్లో థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలాంటివి మనం కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది. సో డయాబెటీస్ సఫర్ అవుతున్న వాళ్ళు మార్నింగ్ ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రోటీన్ అంటే మనం తీసుకునే ఫుడ్లో పల్సెస్ ఎక్కువగా ఉండాలి. అండ్ దీంతో పాటు నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఫిష్ కానివ్వండి, లేదు మార్నింగ్ ఫిష్ వద్దంటే ఎగ్ వైట్స్ కానీ ఒక హాఫ్ ఎల్లో ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ వల్ల మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మనకు ఫుల్నెస్ వస్తుంది కాబట్టి ఎనర్జీ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట. అండ్ మిడ్ మార్నింగ్ స్నాక్స్ లాగా ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు.
బట్ ఫ్రూట్లో కూడా అన్ని ఫ్రూట్స్ సజెస్టబుల్ కాదు, ఎందుకంటే ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ ఇమ్మీడియట్గా స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎలాంటి ఫ్రూట్స్ తీసుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో డయాబెటిక్తో సఫర్ అవుతున్న వాళ్ళు యాపిల్ కానివ్వండి, దానిమ్మ పండు కానివ్వండి, జామ పండు, నేరేడు పళ్ళ సీజన్లో నేరేడు పండ్లు ఇలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. అండ్ మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తీసుకున్న 2 hours గ్యాప్ ఇచ్చి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఫ్రూట్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన బాడీకి కావాల్సిన మెయిన్ విటమిన్స్ మనకు ఫ్రూట్స్ నుంచే వస్తాయి. కాబట్టి మన ఇన్సులిన్ని ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం తీసుకునే డైట్లో ఓన్లీ ఇలాంటి ఫ్రూట్స్ ఉండొచ్చు. ఓకే, యాపిల్ పండు కానివ్వండి, దానిమ్మ పండు, జామ పండు, నేరేడు పళ్ళ సీజన్లో నేరేడు పండు, కివీ ఫ్రూట్ ఇలాంటివి మనం తీసుకునే అవకాడో ఇలాంటివి కొద్దిగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ లంచ్కి వచ్చేసరికి ఎవరైతే గ్లూకోజ్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉంటాయో, ఎక్కువ లెవెల్ కానీ లేకపోతే మరీ తక్కువ లెవెల్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే డయట్ తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే పొట్టుతో ఉన్న ఆహార పదార్థాలు. ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ తీసుకోవచ్చు, ఎనీ మిల్లెట్. మనం తీసుకునే ఫుడ్లో రైస్కి బదులు మిల్లెట్ యాడ్ చేసుకుంటే మన బాడీకి కావాల్సిన ఆల్ విటమిన్స్ వస్తాయి అండ్ దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్సెస్గా స్పైక్ అవ్వవు. సో డయాబెటిక్తో ఉన్న వాళ్ళు మిల్లెట్స్ ఎక్కువ యాడ్ చేసుకొని ప్రోటీన్ కూడా ఉండాలి. సో ప్లేట్లో 1/4 మిల్లెట్స్ ఉంటే 1/4 మనకి ప్రోటీన్ ఉండాలి. అంటే నాన్ వెజిటేరియన్ వాళ్ళైతే రెడ్ మీట్ కంప్లీట్గా అవాయిడ్ చేసి రెడ్ మీట్కి బదులు ఫిష్ కానివ్వండి, చికెన్ బ్రెస్ట్ అయితే 60 to 70 grams ఇలా. అండ్ వెజిటేరియన్స్ అయితే దాల్, ఎనీ దాల్, రెడ్ గ్రామ్ కానివ్వండి, గ్రీన్ గ్రామ్ దాల్ కానివ్వండి, గ్రీన్ పీస్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసేయమాట. రెస్ట్ ఆఫ్ ద హాఫ్ ప్లేట్ వచ్చి మనకి వెజిటేబుల్స్ ఉండాలి. సో మీల్ అనేది అలా ఉండడం వలన మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ వస్తాయి. అలా ఫుల్గా తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ కూడా స్పైక్ అవ్వవు, ఎందుకంటే మనము పొట్టుతో ఉన్న పదార్థాలు తీసుకుంటున్నాం కాబట్టి. ఈవినింగ్ స్నాక్స్గా ఏదైనా సరే చిక్ పీ కానివ్వండి, గ్రీన్ పీస్ కానివ్వండి ఇలా ఉడకపెట్టి 5 to 6 grams తీసుకున్న తర్వాత ఒక 30 to 40 minutes వాక్ చేస్తే ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి మనకు గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా అండ్ ఫ్యూచర్లో డయాబెటిక్ రిలేటెడ్ ట్యాబ్లెట్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ ట్యాబ్లెట్ని మనం డోసెస్ తగ్గించుకుంటూ రావచ్చు. సో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనము షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అండ్ డిన్నర్కి కూడా మనం తీసుకునే ఫుడ్లో లంచ్కి ఎలా తీసుకున్నామో అలా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనమాట డయాబెటీస్. సో డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి, ఎక్కువగా హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. 400 grams కన్నా ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ప్రాణాయామ మెడిటేషన్ హెల్ప్ అవుతుంది, ప్రాపర్ స్లీప్ ఉండాలి. అండ్ దీంతో పాటు తీసుకునే దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండాలి, ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్ అంటే ఎనీ పప్పు నుంచి మనకు ప్రోటీన్ వస్తుంది. అండ్ ఫైబర్ అంటే ఎనీ ఆకుకూర, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వీటి నుంచి మనకు కావాల్సిన ఫైబర్ అనేది వస్తుంది అనమాట. సో డయాబెటిక్తో సఫర్ అవుతున్న వాళ్ళు తీసుకునే డైట్లో ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ డైట్ ఫాలో అవ్వడం వలన గ్లూకోజ్ లెవెల్స్ని మనం కంట్రోల్గా చేసుకోవచ్చు. మీకు మరింత ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డైటీషియన్ని కన్సల్ట్ అయితే మీ బాడీ టైప్ని బట్టి మీ బిఎంఐని బేస్ చేసుకొని, బిఎంఆర్ని బేస్ చేసుకొని, మీ లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని వాళ్ళు డైట్ అనేది ఇస్తారు. దాని ప్రకారం మీరు రెగ్యులర్గా డైట్ ఫాలో అయితే మీరు గ్లూకోజ్ లెవెల్స్ని ఆల్ ద టైం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.